హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్ట్ 1 వీడియోలో వచ్చేసి నేను స్టెప్ 1 ప్రాసెస్ అనేది మీకు చూపెట్టాను. స్టెప్ 1 ప్రాసెస్ వచ్చేసి మనకి పేమెంట్ అనేది చేయాలి. Tscpget 2020 మనకి నోటిఫికేషన్ వచ్చేసింది కదా, దానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తే మనకి పేమెంట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ పేమెంట్ ఐడితోనే ఇప్పుడు మనకి స్టెప్ 2 ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. పేమెంట్ ఐడి ఉంది, మీ మొబైల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేస్తే మీకు స్టెప్ 2 ప్రాసెస్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. మీరు పేమెంట్ చేశాక మీకు ఇలా వచ్చింది కదా, ఇక్కడ మనకి ప్రొసీడ్ టు ఫిల్ అనే అప్లికేషన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా కాకపోయినా కూడా మీరు అక్కడ ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినా వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి రిఫరెన్స్ ఐడి అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ మనం పేమెంట్ చేసాం కదా, అక్కడ ఫిల్అప్ చేసాం కాబట్టి అది ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ ఫెసిలిటీ. ఇది వచ్చేసి మనకి ఏంటంటే డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ కామర్స్, సైన్స్, అలా ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చూపెడతాను. ఆర్ట్స్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ అనేది ఆర్ట్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో అవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి సోషల్ సైన్స్ సెలెక్ట్ చేస్తే మనకి అందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో ఇక్కడ మనకి విజిబుల్ అవుతున్నాయి. అంటే మీరు ఏ సబ్జెక్ట్ చేయాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసేసుకొని మీరు ఆ సబ్జెక్ట్కి అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి కామర్స్ సెలెక్ట్ చేస్తే మనకి దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ అనేవి మనకి ఇక్కడ విజిబుల్ అవుతాయి. ఎంకామ్ ఒకటే ఉంది మనకి కామర్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ అనేవి మనకి ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. ఎంఈడి, ఎంపీఈడి. ఓకే, అలాగే నెక్స్ట్ చూద్దాము. సైన్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ అనేవి విజిబుల్ అవుతాయి. నేను సైన్స్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్లై చేసే ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు నేను సైన్స్ ఎంఎస్సి మ్యాథ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంఎస్సి మ్యాథ్స్ అని ఉంది కదా, ఎంఎస్సి మ్యాథ్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఏ సబ్జెక్ట్ చేయాలనుకుంటే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లోడ్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు డిగ్రీలో కంపల్సరీ మ్యాథ్స్ అనేది సబ్జెక్ట్ అనేది ఉండాలి. అలాగే 30 క్రెడిట్స్ ఇన్ మ్యాథ్స్ అనేది ఉండాలి. 40% మార్క్స్ అనేది మీరు పర్సెంటేజ్ అనేది ఉండాలి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఇదైతే మనం ఎంఎస్సి మ్యాథ్స్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాం కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి సబ్జెక్ట్ అనేది లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ అనేది లోడ్ అయిపోయింది. ఇక్కడ వచ్చే సబ్జెక్ట్ కోడ్ అని కనిపిస్తుంది. అలాగే సబ్జెక్ట్ నేమ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్. ఓకే, మీరు ఒక రాంగ్ సెలెక్ట్ చేసేసుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, డిలీట్ చేసేసి మళ్ళీ మీరు లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ ఐడి అని కనిపిస్తుంది కదా, క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ వచ్చేసి ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మనకి ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీరు ఎంటర్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది. తర్వాత మీకు ఫాదర్ నేమ్ అడుగుతుంది, ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్ అని అడుగుతుంది, మదర్ నేమ్ ఇచ్చేసేయండి. ఇవి వచ్చేసి మీరు ఎస్ఎస్సిలో మీకు ఎలా అయితే నేమ్స్ అనేది ఎలా ఉంటాయో అలాగే ఇచ్చేసేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు, ఉంటే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అవ్వదు, మీకు వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడతారు మళ్ళీ. అందుకోసమే ఎస్ఎస్సిలో ఎలా ఉంటే అలా ఫిల్ చేయండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డిఫాల్ట్గా వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి మీకు జెండర్ అడుగుతుంది, జెండర్ వచ్చేసి మేలా ఫీమేలా అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేసేసేయండి. ఓకే, ఆధార్ కార్డ్ ఇచ్చేసాక ఇక్కడ మీ బర్త్ స్టేట్ అడుగుతుంది. బర్త్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డిస్ట్రిక్ట్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశాక మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి స్పెషల్ మీ క్యాస్ట్ అడుగుతుంది, క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. క్యాస్ట్ సెలెక్ట్ చేశాక మీకు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేద్దాము. ఓకే, క్యాస్ట్ వచ్చేసాక స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఇక్కడ మీకు సర్టిఫికేట్స్ ఉంటే టిక్ పెట్టేసండి. ఆ తర్వాత మీరు లోకల్, నాన్ లోకల్. లోకల్ అయితే ఎస్సీ పెట్టేసండి. ఎస్సీ పెట్టేశాక మీకు ఇక్కడ వచ్చేసి జనరేట్ అవుతుంది తెలంగాణ రీజియన్ అని. లోకల్ అయితే, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ నేమ్ ఇచ్చేసేయాలి. ఇక్కడ మైనార్టీయా కాదా అని ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ ఇన్కమ్ అబోవ్ 1 lakh బిలో 1 lakh. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ రైట్ సైడ్లో ఉంటుంది, అది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది, అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేద్దాము. హౌస్ నంబరు, విలేజ్, మండల్ ఎంటర్ చేసేయండి. తర్వాత డిస్టిక్ అనేది అడుగుతుంది, డిస్టిక్ ఇచ్చేద్దాము.
స్టేట్ అడుగుతుంది, తెలంగాణ కాబట్టి తెలంగాణ ఇచ్చేద్దాము. స్టేట్ ఇచ్చేయండి. స్టేట్ ఇచ్చేసాక మీ పిన్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ మీ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది ఇవన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏది క్వాలిఫై అయ్యారు, మీరు డిగ్రీ అయితే డిగ్రీ అక్కడ ఇచ్చేసేయండి, ఆ సబ్జెక్ట్ ఏది అనేది. ఓకే, అది బీఎస్సీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ అనేది విజిబుల్ అవుతాయి. సబ్జెక్ట్స్ ఇవ్వమని, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, ఈ 3 అనేది మీరు ఇచ్చేసేయాలి. అంటే బీఎస్సీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్ కదా, అలా ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ 1 వచ్చేసి, సబ్జెక్ట్ 2 వచ్చేసి ఫిజిక్స్, ఓకే ఫిజిక్స్ ఇచ్చేసాక సబ్జెక్ట్ 3 వచ్చేసి కంప్యూటర్ సైన్స్. అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఆ సబ్జెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బీఎస్సీని అప్లై చేస్తున్నా కాబట్టి బీఎస్సీ దానికి నేను ఇచ్చేస్తాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. ఓకే, ఆ తర్వాత మీ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ మీరు అఫిలియేటెడ్, ఏ యూనివర్సిటీ, కాకతీయ లేకపోతే ఉస్మానియా అలా ఉంది కదా, కాకతీయ కాబట్టి కాకతీయ ఇచ్చేసాను. ఇక్కడ కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి, మీ కాలేజ్ నేమ్. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 2020 పాస్ అవుటా లేకపోతే ఆల్రెడీ పాస్ అయిపోయారా అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి. 2020 పాస్ అవుట్. ఓకే, ఆ తర్వాత మీ మీడియం, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఏదైనా ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ మీ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, సాంస్క్రిత, తెలుగు, ఉర్దూ, అలా ఉంటుంది కదా, ఇక్కడ సాంస్క్రిత్ కాబట్టి సాంస్క్రిత్ అని ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత సెలెక్ట్ 1, మీరు ఆల్రెడీ పాస్ అయిపోయి ఉంటేనేమో గ్రేడ్స్లో కానీ పర్సంటేజ్లో కానీ ఇవ్వాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఇక్కడ బ్లాంక్ బాక్స్ అనేది వస్తుంది. పర్సెంటేజ్ ఎగ్జాంపుల్ నేను చూపెడతాను చూడండి. పర్సంటేజ్ మీద క్లిక్ చేస్తే మనకి బాక్స్ అనేది పర్సంటేజ్ బాక్స్ అనేది రావడం జరిగింది. అక్కడ మీరు పర్సంటేజ్ ఇచ్చేయండి. 2020 వాళ్ళు అయితే ఇక్కడ ఈ రిజల్ట్స్ ఆర్ అవైటింగ్ అని పెట్టేసేయండి. పెట్టేస్తే ఈ బాక్స్ అనేది వెళ్ళిపోతుంది. మీరు రిజల్ట్స్ ఏమి ఇవ్వనక్కర్లేదు, పర్సంటేజ్ ఏమి ఇవ్వనక్కర్లేదు. ఓకే, ఆ తర్వాత ఎస్ఎస్సి ఈక్వివలెంట్ 10th, ఎస్ఎస్సి మీరు రూరల్లో చేశారా లేకపోతే అర్బన్లో చేశారా అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి ఓకే ఎస్ఎస్సి గురించి అడుగుతుంది. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ పెట్టేసేయండి. ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. ఓకే, ఆ తర్వాత మంత్ ఇయర్ అడుగుతుంది, మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు, మీ సర్టిఫికేట్ పైన ఉంటుంది చూడండి. ఓకే, మే అని క్లిక్ చేశాక ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంది కదా 2020. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ అడుగుతుంది. ఇంటర్మీడియట్ రూరలా లేకపోతే అర్బనా అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి. హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసాక ఇయర్ ఆఫ్ పాసింగ్ మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. ఇది కూడా మీకు సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఓకే, ఇచ్చేసాక డీటెయిల్స్ ఆఫ్ అదర్ కోర్సెస్ ఇన్ గ్రాడ్యుయేషన్, మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ తర్వాత ఏదైనా కోర్స్ చేసేది ఉంటే ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీరు 7 years ఆఫ్ డీటెయిల్స్ అనేది మీరు ఇచ్చేసేయాలి. ఇక్కడ మీ 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్, మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఫ్రమ్, మీరు ఏ ఇయర్లో 9th క్లాస్ చేశారు అంటే ఫ్రమ్ నుంచి 2, ఫ్రమ్ ఇచ్చేసాక 2 ఇవ్వాలి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ స్కూల్, మీరు ఏ స్కూల్, మీ స్కూల్ నేమ్ అనేది ఇచ్చేసేయాలి. స్కూల్ నేమ్ ఇచ్చేసాక స్టేట్, మీరు ఏ స్టేట్లో చేశారు, ఆ స్కూల్ ఏ స్టేట్లో ఉంది, స్టేట్ ఇచ్చేసాక మనకి ఇక్కడ డిస్టిక్ అనేది అడుగుతుంది. ఓకే, డిస్టిక్ లోడ్ అయిపోయింది. ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ డిస్టిక్లో చేశారనేది. ఓకే, డిస్టిక్ సెలెక్ట్ చేశాక అలాగే ఇప్పుడు 10th క్లాస్ అనేది ఉంది కదా, ఇప్పుడు 10th క్లాస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. 2014 to 2015. మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపెడుతున్నాను, ఎందుకంటే మీరు ఏం మిస్ అవ్వకూడదని, మీకు ఏం డౌట్స్ రావకూడదని నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపెడుతున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి డిస్టిక్ ఇచ్చేసేయండి, 10th క్లాస్ ఏ డిస్టిక్లో చేశారనేది. ఓకే, ఇచ్చేసాక ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, మీరు ఫస్ట్ ఇయర్ ఏ ఇయర్లో చేశారు, కంటిన్యూషన్ ఉంటాయి కాబట్టి 2015 to 2016. ఆ తర్వాత మీ కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ స్టేట్ సెలెక్ట్ చేసేయండి, అలాగే మళ్ళీ సేమ్ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసేయండి. నేను వీడియో ఏం స్కిప్ చేయట్లేదు, మీకు ఏమైనా డౌట్స్ వస్తాయని నేను ఏం స్కిప్ చేయకుండా నేను వీడియో అనేది చేయడం జరిగింది. ఓకే, అందుకోసం నేను వీడియో అనేది ఏం స్కిప్ చేయట్లేదు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్
2016 to 2017. ఆ తర్వాత కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. మీరు కాపీ చేసేసి మనం ఇక్కడ పేస్ట్ చేసేసుకుంటే అయిపోద్ది. రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకి పేస్ట్ వచ్చింది. పేస్ట్ క్లిక్ చేసాక ఓకే, ఇక్కడ తెలంగాణ ఉంది కదా, స్టేట్ సెలెక్ట్ చేశాక మనకు మళ్ళీ డిస్టిక్ అనేది అడుగుతుంది. డిస్టిక్ ఇచ్చేసేయండి. ఓకే, డిస్టిక్ ఇచ్చేసాక మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మీ డిగ్రీ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. 2017 to 2018. ఇవన్నీ వచ్చి మీ సర్టిఫికేట్స్ పైన ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ సర్టిఫికేట్స్ తీసుకొని చూసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత డిస్టిక్ ఎంటర్ చేసేయండి. మంచిర్యాల. ఆ తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ డీటెయిల్స్ 2018 to 2019. ఆ తర్వాత మీ కాలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత స్టేట్ అలాగే డిస్టిక్ కూడా ఇచ్చేసేయాలి. ఆ తర్వాత డిగ్రీ థర్డ్ ఇయర్ అడుగుతుంది. డిగ్రీ థర్డ్ ఇయర్ వచ్చేసి 2019 to 2020. ఓకే, ఇక్కడ వచ్చేసి కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. పేస్ట్ చేసేస్తే మన పేస్ట్. ఓకే, తర్వాత తెలంగాణ స్టేట్ అండ్ డిస్టిక్ ఇచ్చేసేయాలి. మీరు ఏ స్టేట్లో చేస్తే ఆ స్టేట్ నేమ్ అలాగే డిస్టిక్ నేమ్. ఓకే, ఈ 7 years ఆఫ్ స్టడీ మనకి ఫిల్ చేయడం జరిగేసింది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్స్ అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏ సెంటర్స్ అనేసి ఇక్కడ 4 మనకి ప్రిఫరెన్సెస్ 4 ఇచ్చేసారు. అంటే మనం 4 సెలెక్ట్ చేసుకోవచ్చు. 4 స్టేట్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్స్ అనేది 4 డిస్ట్రిక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ మీకు ఏది నియర్ బై ఉంటే అది సెలెక్ట్ చేసేసుకోండి. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇచ్చేసాను. థర్డ్ ఆప్షన్ ఇచ్చేయాలి. థర్డ్ ప్రిఫరెన్సెస్. ఓకే, ఫోర్త్ మీకు ఏది నియర్ బై ఉంటుందో అది ఇచ్చేసుకోండి. మీరు లాంగ్ ఇచ్చేసుకోకుంటే మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎగ్జామ్ అప్పుడు రాయడానికి. అందుకోసం నియర్ బై ఇచ్చేసుకుంటే మీకు బెటర్. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఇచ్చేద్దాం. ఓకే, హైదరాబాద్ ఇచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత అప్లోడ్ అనేది అయిపోతుంది. అప్లోడ్ కొట్టేస్తే అది మినిమం 50 KB మాత్రమే ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి, అది 30 KB మాత్రమే ఉండాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేసే ముందు ఇక్కడ ప్రివ్యూ చూసుకోండి. ఫస్ట్ ప్రివ్యూ చూసుకుంటే మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ కొట్టేశాక మీకు ఇలా వస్తుంది. మీరు ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ విజిబుల్ అవుతాయి. ఓకే, ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఏమైనా డీటెయిల్స్ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మాడిఫై అని ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు ఏమేమి ఫిల్అప్ చేసేది అనేది. ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఏం ఎడిట్ చేయట్లేదు. కింది స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ఇలా సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు రిఫరెన్స్ ఐడి అనేది ఒక ఐడి అనేది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ కొడితే మీకు ఇలా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.